హాయ్ అండి, నమస్తే. ఇక్కడ మనము అన్నం తయారు చేస్తున్నామంటే రైస్ మట్టి పాత్రలో తయారు చేసుకుంటున్నాం అన్నమాట. సో రైస్ ఇలా మట్టి పాత్రలో చేసుకోవడం వల్ల సమ్మర్ సీజన్లో మన హెల్త్కి ఎంతో మంచిది. ఇలా వండుకొని తినడం వల్ల మన గట్ హెల్త్ చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. ఇలా మట్టి పాత్రలలో తయారు చేసుకొని భుజించడం సమ్మర్ సీజన్లో చాలా డిహైడ్రేషన్ తగ్గిస్తుంది. అట్ ద సేమ్ టైం స్టీల్ అల్యూమినియం పాత్రలలో చేయడం కంటే ఇలా తయారు చేసుకోవడం వలన ఫుడ్ పాడవకుండా ఉంటుంది, మంచిగా మన హెల్త్కు యూజ్ అవుతుంది. ఇక్కడ చింతాకు పప్పు అండ్ వైట్ రైస్ తయారు చేసుకొని తింటున్నాం అన్నమాట. మీ ఇంట్లో మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్, మట్టి పాత్రలలో నీటిని నిల్వ చేసుకొని తర్వాత తాగడం వల్ల చాలా డిహైడ్రేషన్ తగ్గుతుంది, హెల్త్కి బాగుంటుంది. సమ్మర్ కదా, ఎక్కువ వేడి, దాహం ఎక్కువ అని ఫ్రిడ్జ్లో ఉండే వాటర్ను తాగొద్దండి. ఫ్రిడ్జ్లో నీటిని తాగడం వల్ల మీ హెల్త్కు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అవి తాగేంతవరకే కూల్గా ఉంటాయి, తర్వాత చాలా పే చేయాల్సింది వస్తుంది. కూల్ డ్రింక్స్, ఇలాంటి డ్రింక్స్ అన్నీ పక్కన పెడితే మీరు మట్టి పాత్రలలో ఉండే వాటిని యూజ్ చేయడం వల్ల చాలా హెల్తీగా ఉంటుంది. ఎక్కువగా మజ్జిగ, పెరుగు, టెంకాయ నీళ్ళు, జ్యూసులు ఇలా తాగడం వల్ల ఈ సమ్మర్లో మన హెల్త్కు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ. మీరేం వండారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.